హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్. మీరు చూస్తున్నారు రైతన్న నేస్తం. ఈరోజు మనం ఇక్కడ అపరాల సాగు కొంత లేట్ పద్ధతిలో వేశారు. హార్వెస్టర్ అయిన తర్వాత ఇక్కడ ఎం సాంబశివరావు గారు అల్లపరు గ్రామంలో ఒకసారి ఆయన మాటల్లో మన రైతులకి ఆయన ఎలా వేశారు ఏంటి ఇక్కడ చూస్తే మొత్తం హార్వెస్టర్ పద్ధతిలో ఉంది. పైరు కూడా చాలా బాగా ఉంది. ఒకసారి మన రైతులందరూ ఆయన అనుభవాలను బట్టి మనకి ఏమైతే వేస్తే మనం దిగుబడి అనేది ఈ అపరాల పంటల్లో దిగుబడి తీయొచ్చో ఒకసారి వారి మాటలో విందాం. నమస్కారం అండి సాంబశివరావు గారు. నమస్తే అండి, నా పేరు సాంబశివరావు. నేను గత 10 ఏళ్ల బట్టి వ్యవసాయం చేస్తున్నాను. అంతకుముందు అయితే చిన్న చిన్న ఉద్యోగాలు చేసి వ్యవసాయంలోకి వచ్చాను సార్. అయితే ఈ సంవత్సరం కొంచెం నెంబర్లు యాడ్ చేసి కొంచెం లేట్ అయిపోయింది. దాని తర్వాత విత్తనం బాగా అంటలేదు. అయినా సరే మళ్ళా మొక్కజొన్న రీతిలో బొక్కలు పొడిపించి వేయించినాను సార్. ఒక వెరైటీ వచ్చే మామూలుగా మేము ఎంచుకున్న వెరైటీ OMR సీడ్ అండి. అది అంటపోయేసరికి మళ్ళీ దాంట్లోనే GBG 45 అనే వెరైటీ మేము బొక్కలు పొడిచి వేయించినాము. తర్వాత అది కూడా కొంచెం సాలకపోతే దాంట్లోనే మన తిరుపతి పాలిష్ అనే కొత్త వెరైటీ వేసాము. అయితే మీరు చూస్తున్నది 3 రకాలండి. ఫస్ట్ వచ్చేసి OMR చాలా ఎక్సలెంట్ మెడిసిన్ పంట అండి. అది చూస్తానికి కనపడదు, బాగా కాయ సన్నము, చెట్టుకు వచ్చేసి ఒక 60 నుంచి 70 కాయ ఉంటుంది సార్. అయితే అది కొంచెం మొలవపోతాను, దాంట్లోనే మిక్సింగ్ GBG 45 వేసాను. మొక్కజొన్న రీతిలో బొక్కలు పడి చేయించినాను. అదంతా ఇప్పుడు బాగా చేనంతా మొలిపించి ఫస్ట్ తడికి వేసాను. ఫస్ట్ ఒక తడి వాటర్ వేసినాను సార్. తర్వాత మంచి పైరు అయింది. తర్వాత నేను రెండో తడి వేసేటప్పుడు 20-20-0 కాంప్లెక్స్ ఎకరానికి ఒక కట్ట వాడాను సార్. 2 ఎకరాలు 20 సెంట్లు. దాంట్లోనే 3వ వెరైటీ మళ్ళీ పలసన అయితే తిరుపతి పాలేసాను సార్. 3 వెరైటీలు కూడా బాగా వీల్డింగ్లో ముందు కొడతా ఉంటాను సార్. నాకు అనుభవం బట్టి ఇది నీళ్ళు వేస్తే చేను మనం పండియగలము అన్న ఒక ధైర్యం వచ్చింది సార్. నేను అలాగే 3 తళ్ళు వాటర్ వేసాను సార్. నేను ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ డెసిషన్ ఏం చేసుకోవాలంటే సార్, కలుపు మందు మెయిన్. రైతు అనే ప్రతి ఒక్కరు కూడా మనం తీసుకోవాల్సిన పునాది ఏంటంటే సార్, మెయిన్ కలుపు మందు. మనం 18 నుంచి 26 రోజులు 25 రోజుల్లో కానీ కలుపు కానీ ఎవరు కంట్రోల్ చేయగలిగితే మనం చేను ఎలాగైనా సరే నీళ్లు పెట్టి చేను ఎలా పైకి తీసుకొచ్చి పండియగలుగుతాం సార్. ఫస్ట్ ఏంటంటే నేనేం చేశానంటే సార్, ఫస్ట్ స్వాల్ కంపెనీ వాడిది సెంచురీని కొట్టాను సార్. కొట్టిన ఒక రోజు గ్యాప్ ఇచ్చి 2వ రోజు మళ్ళీ ఐరిస్ కొట్టాను. అయితే శుభ్రంగా శుభ్రంగా అసలు ఏం డ్యామేజ్ లేకుండా అంతా కలుపు కంట్రోల్ చేయగలిగాను. తర్వాత 5వ రోజుకి బల్ల మందు స్టార్ట్ చేశాను సార్. అట్లాగే ఇప్పుడు నేను అంటే యాక్చువల్గా స్ప్రేయింగ్కి వెళ్తూ ఉంటాను సార్. కొట్టే చేలు ఈ ఎక్స్పీరియన్స్ చూసుకుని నేను డిస్కట్ చేస్తూ ఉంటాను. ఇలాగే మా కంపెనీ డినామినేషన్లో వాళ్ళ సలహా మేరకు మన అనుభవంతో వచ్చింది. అవి కొన్ని కలయిక వల్ల కొంచెం చూసి ముందు కొడతా ఉంటాను. అట్లా ఇప్పుడు 6 రౌండ్లు కొట్టాను సార్. ఇది చూడండి సార్, ఈ వెరైటీ అయితే OMR అండి. 8 గింజల నుంచి 7 గింజల మధ్యలో ఉంటుంది. కాయ సన్నము, చుట్టుకింత కాపు ఉందని తెలియదు సార్. కాపు చేను ఊడిగిన కాంచి OMR అనేది ఈ సంవత్సరం వేసారా, నిరుడు కూడా వేసారు సార్? నిరుడు కూడా వేసారు సార్. నిరుడు ఎక్సలెంట్ 11-12 కాడికి వచ్చింది సార్. ఓకేనండి. నిరుడు పాత వయసు మాత్రం ఎక్సలెంట్ పెడుతుంది. ఇది ఈ రోజు ఏంటంటే మన దగ్గర విత్తనాలు లేక దీంట్లో మిక్సింగ్ చేయాల్సి వచ్చింది. GBG 45 వెరైటీ ఒకటి, అది కూడా సాలకపోతే తిరుపతి పాలిష్ ఒకటి, 3 ఎక్సలెంట్ పెడుతుంది కాబట్టి 3 మిక్స్ చేశాను సార్. పొలం ఉంటారు ఇప్పుడు కూడా అలాగే ఉంటారు. ఈ వెరైటీ అనేది సార్ ఇది పోయి లేట్ అయితే మనం విత్తనం అయితే ఎక్కడైతే అంటలేదు, కొంచెం మొదలు కూడా లావుగా ఉంటుంది. అది ఇకపోతే ఇట్లాగే వస్తూ ఉంటుంది, చుట్టూ కాయ వచ్చి మంచి వెరైటీ అండి. ఇది కూడా వాటర్ ఎంతైనా తట్టుకుంటుంది సార్. ఇది మన జడల్లో వేసుకుంటుంది. చూడండి సార్, పైకి కూడా పోతే ఎలా వచ్చింది సార్. రైతులు చెప్పాల్సింది ఏంటంటే సార్ ఒకటేను, ఇప్పుడు మనము ఫస్ట్లో విత్తనం వేసి దెబ్బతిన్న మొలవల హార్వెస్టర్కి. సెకండ్ అనేది GBG 45 అనేది నీళ్ళు తట్టుకుంటుంది. అది ఎప్పుడైనా పండియగలుగుతాం. 150 దానికి కాల పరిమితి ఎక్కువ రోజులు, 110 రోజులు. అందుకని దాన్ని ఎంచుకున్నాను. అవి కూడా మార్కెట్లో దొరకపోయేదే. దాంట్లో తిరుపతి పాలిష్ వేసాను. తిరుపతి పాలిష్ అంటే తక్కువ రోజులు పంట. దీనికి దానికి మ్యాచ్ అయ్యిద్దని
అలా మూడు చేశాను సార్. 3 సక్సెస్ అయినాయి. 3 మంచి వీళ్ళకి పూతలో ఉంది, కాయలో ఉంది. దిగుబడి కూడా బాగా వచ్చిందని ఆశిస్తున్నాం సార్. 40 నుంచి 50 రోజులు ఒక సడి వేయాలి సార్. ఇది అంటే నీళ్లు పెట్టి పిండేసుకోవాలి. పిండి చల్లేసేసి వాటర్ వేసేస్తే ఆటోమేటిక్ కరిగిపోయింది సార్. నీళ్ళు కూడా తగిన మోతాదులో వేయాలి సార్, ఎక్కువ వేయకుండా. అంటే మామూలుగా ఏంటంటే కొంతమంది చాలా వరకు యాక్తాడులు అని చెప్పేసి నీళ్లు పెట్టేస్తున్నారు. ఇక్కడ వేసామనుకోండి, 7 సెంట్లో ఒక టూబ్ ఇక్కడ వేస్తే తల భారం కానీ తలపాట మార్చుకుంటే ఆ పిండి కరిగిపోతే ఈ నీళ్ళు కూడా కరిగిపోయి సార్. సాయంత్రం ఇంజన్ ఆపేదాన్ని చేలో చుక్క ఉండకూడదు సార్. అప్పుడు ఏంటంటే సరిపోయిన వాటర్ తీసుకుంటుంది సార్. అంటే రండి సార్, ఇది కానీ చూసినట్లయితే నేను మన మొక్కజొన్న రీతిలో బొక్కలు పొడిచి వేయించినాను సార్. ఈ వెరైటీ వచ్చేసి తిరుపతి పల్లి సార్. ఇది కనబడుతుంది సార్, కాయ సన్నగా ఉంది, ప్లస్ చెట్టు కూడా చిన్నగా కట్టింది టైప్ ఉంటుంది సార్. ఇది కూడా కనబడుతుంది సార్. ఓకే సార్, కానీ ఇట్లా ప్రతిదీ మీరు చెప్పిన విధంగా అయితే అక్కడక్కడ వేసినా కానీ చెట్టుకు వచ్చేసి ఒక 30-40 కాయలు అనేది మనకి 10 గుర్తులండి, 14-40 కాయలు ఇక్కడే ఉన్నాయి సార్, కింద కాకుండా. సార్ చూడండి సార్, ఇది జీబీజీ 45 అండి వెరైటీ. చుట్టూ తగ్గ కాయ ఉంటుంది సార్. ఇది రైతులు వేసుకోవాల్సిన వెరైటీ విత్తనం. నందిని అనేది అది పూసినంత పూత నిలబడదు సార్. అది దాంట్లో 50% నిలబడింది. కానీ ఇది ఓఎం జీబీజీ 45 నా వెరైటీ. ఎంత పూత వస్తుందో అంత కాయ వచ్చిందండి. చెట్టు కూడా అంత నీట్గా పెరుగుద్ది, దృఢంగా ఉంటుంది, లావుగా ఉంటుంది, నీళ్ళు తట్టుకుంటుంది. కాయ సైజు లావు, గింజతో లావు సైజు ఉంటుంది. అన్నిటికీ మేలుకున్నాం. చూడండి సార్, మీరు ఒకసారి చూసినట్లయితే దాని పూతే చిక్కదనాలు సార్. కాయలు కూడా 5 కాయలు ఉంటాయి గుత్తికి. చూడండి సార్, ఇదిగోండి 5, 6. ఇది పరిమాణం వచ్చేసి మన కరకు వచ్చానండి, 5 గజం మొత్తం పెట్టాను. గజం గారికి పైగా ఇక్కడికి వచ్చేసింది సార్. అదేలేండి, కంప్లీట్ మన భూమిలో గుస్తే 2 అంగుళాలు తగ్గిద్దామా, గజం హైట్ వచ్చిందండి. ఇది ఒక వెరైటీ. రెండో వెరైటీ ఇక్కడ చూడండి సార్. ఇది వచ్చేసి వైఎంఆర్ సీడ్. ఇట్లా ననొచ్చింది సార్. ఇలా ననొచ్చేసి జడల్లే వస్తుంది. తేగమ్మంటే పూత పెద్ద కూడా రేజ్ అయ్యి సార్. చూడండి సార్, చుట్టూ విడుదల అయిపోయింది కాడి నుంచి కూడా ఇదిగో 5 పందలు వచ్చాయి సార్. 1, 2, 3, 4, 5. మళ్ళీ 6వది పూత, మళ్ళీ అది పెంద అట్లా వస్తుంది. అట్లా జడేసుకుంటుంది. అంటే మీరు 4-5 సార్లు మందులు అనేది కొడుతుంటారు, ప్లస్ ఎటువంటి మందు కొడితే ఏం జరిగిద్ది, ఏ టైం వాతావరణానికి మనకి తట్టుకునిద్ది అనే ఉద్దేశం చెప్పారు. కానీ ఇక్కడ మనకేంటంటే మీరు చెప్పిన ప్రధానమైన మాట ఏంటంటే కలుపు సార్. ఈ కలుపు అనే అంశాన్ని మనం ఏదైతే నివారించుకోగలిగామో ఆ కలుపు నివారించుకుంటే రైతు అనేది అధిక దిగుబడులు తీయడం కోసం మనకి అనేది చేను బాగుంటుంది. రైతు సార్ ఏడు కూడా సార్. ఇది మనం మెడిసినే కాదు, మనం ఆ వాటర్ కూడా అందియగలిగితే దీనికి దానికి తగ్గ మేలు చేయగలుగుతాం. వాటర్ ఎంత అయితే అనేదో ఆటోమేటిక్గా మనకి చేను అంత దృఢంగా పైరు పెరిగిద్ది, తగ్గ పూత రేజ్ అయ్యి కనపడుతుంది సార్. ఇప్పుడు ఎందుకంటే మీరు చూపించిన విధంగా ఇక్కడ వేసిన దాంట్లో 3 వెరైటీలు వేశారు. ఈ 3 వెరైటీలు కూడా మీరు నీళ్ళు ఏవైతే పెట్టారో ఆ పెట్టిన దానికి తగ్గట్టుగా అనుగుణంగా పైరు కూడా చాలా ఎత్తుగాను, మనకి ఎటుపక్క తక్కువ అనేది కనపడతలేదు సార్. మనకి ఇక్కడ పైరు అనేది బాగా ఎత్తుగా దృఢంగా కనబడుతుంది. ఆల్మోస్ట్ అక్కడ కనపడే స్తంభం ఏదైతే ఉందో 2 అడుగులు స్తంభం దగ్గరకు వచ్చిందంటే ఇంకా మిగతాది కూడా మీకు ఉంటుంది కదా సార్. గట్టిగా ఉంటుంది. ఓకే సార్, మీ అమూల్యమైన టైం మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు సార్.